తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విలువైన బ్రతుకు అనే నవల వింటున్నామండి. రాసిన వారు అగస్త్య గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వినేయండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. జానకి ఇంటికి చేరుకునేసరికి స్కూల్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన గుర్తుగా పిల్లల పుస్తకాల బ్యాగులు గుమ్మం ముందు పడి ఉన్నాయి. వాళ్ల కోసం అటు ఇటు చూసింది. ఎక్కడా కనపడలేదు. ఒకవేళ పక్క పోర్షన్లో ఉన్నారేమో అనుకుంటూ అటు తొంగి చూసింది. అనన్య పోర్షన్ తలుపులు వేసి ఉన్నాయి. మేడ మీద ఆడుకుంటున్నారేమో అన్న ఉద్దేశంతో మెట్లెక్కి పైకి చేరుకున్న ఆమె ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. అక్కడ పిల్లలిద్దరూ కలిసి అనన్యతో క్యారమ్స్ ఆడుతున్నారు. పైకి వచ్చిన జానకిని చూసి పలకరింపుగా నవ్వింది అనన్య. వెంటనే ఆట ధ్యాసలో పడి తల్లిని కూడా గమనించని పిల్లల వైపు తిరిగి, మీ మమ్మీ వచ్చేశారు అని చెప్పింది. అప్పుడు గమనించారు వాళ్ళు జానకిని. మమ్మీ అంటూ బోర్డు వదిలి పరిగెత్తుకొచ్చేశారు. పిల్లల్ని తీసుకుని కిందకి వచ్చేసింది జానకి. ఇంతసేపు పిల్లల్ని జాగ్రత్తగా చూసినందుకు అనన్యకి కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా అలా వచ్చేయడం ఆమెకి తప్పుగా అనిపించలేదు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయిన జానకిని చూసి చిన్నగా నవ్వుకుంది అనన్య. నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, ఆ రాత్రి చిట్టిబాబుకి భోజనం వడ్డిస్తూ చెప్పింది జానకి. ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న వాడల్లా టక్కున ఆగిపోయి తలెత్తి భార్య వైపు చూశాడు. ఆ చూపుల్లో బోలెడంత విభ్రమం. నువ్వా? ఉద్యోగమా? ఎక్కడ చేస్తావు? ఆశ్చర్యంగా అడిగాడు. ఏదైనా కంపెనీలో టక్కున చెప్పింది. చిట్టుబాబుకి నవ్వు రాబోయింది. బలవంతాన ఆపుకున్నాడు. ఏం ఉద్యోగం చేద్దామనుకుంటున్నావు అని అడిగాడు. అడగడం మామూలుగానే అడిగినా అతని కళ్ళల్లో మాత్రం కావలసినంత వెక్కిరింత తొంగి చూసింది. అతని మొహంలోని భావాలు చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది ఆమెకి. హెల్పర్ ఉద్యోగం. రాబోతున్న కోపాన్ని అతి కష్టం మీద దిగమింగుకుంటూ చెప్పింది. ఆమె జవాబులు చెబుతున్న విధానాన్ని బట్టి చూస్తే అంతా సిద్ధం చేసుకున్న తర్వాతనే ఆ సంగతి తనకి తెలియబరుస్తోందేమో అనిపించింది అతనికి. అసలు హెల్పర్ అంటే అర్థం తెలుసా నీకు? ఈసారి అతని స్వరంలో వెటకారం కదలాడింది. తెలీదు విసురుగా అంది. అంటే మన ఊళ్ళో కూలి పని అంటారే, అలాంటిదన్నమాట. ఇంకా చెప్పాలంటే అంతకంటే తక్కువే. ఎందుకంటే ఊళ్ళో యజమానికి పనివాళ్ళకి మధ్య కాస్తంత ఆత్మీయతో అనుబంధము ఉంటుంది. తరచూ ఒకరికొకరు ఎదురు పడుతుంటారు కనుక కించిత్ గౌరవము ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. మంది ఎక్కువైనప్పుడు మర్యాద తగ్గుతుంది. ఇక్కడ పనిచేసేందుకు నువ్వు కాకపోతే ఇంకొందరు దొరుకుతారు కనుక చాలా తక్కువగా చూస్తారు. అంతా డబ్బుతో ముడిపడి ఉంటుంది చెప్పాడు. ఏదైనా సరే నేను ఉద్యోగం చేసే తీరాలి పంతంగా అంది. ఇప్పుడు మనకంత అవసరం ఏమొచ్చింది? అనునయంగా అడిగాడు. అవసరం కాదు, ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే నాకు చిరాకు వస్తోంది, భయము వేస్తోంది. అందుకే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను స్థిరంగా చెప్పింది. అది విని గాఢంగా నిట్టూర్చాడు. నీ నిర్ణయం సరే, కానీ నిన్ను నీ వానాకాలం చదువుని చూసి ఉద్యోగం ఇచ్చేవాడు ఉండొద్దు నవ్వేస్తూ అన్నాడు. అతని నవ్వు చూస్తుంటే ఆమెకి చిర్రెత్తుకొచ్చింది. ఆ కోపంలో ఎదురుగా ఉన్న వేడివేడి సాంబారు గరిటతో తీసి చిట్టిబాబు చేతి మీద పోసేయాలని అనిపించింది. కానీ పొయ్యలేదు. ఇప్పుడు అతనితో ఆమెకి కావలసింది గొడవ కాదు, ఏదో విధంగా ఒకసారి సరే అనిపించుకోవడం. అలా అనిపించుకోకపోతే ఉత్తరోత్తర పెద్దల వైపు నుంచి ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అదే జరిగితే అప్పుడు భర్త మద్దతు తనకి ఉండదు. ఇదంతా జరగకూడదనుకుంటే, తను హాయిగా ఓ ఉద్యోగం చేసుకోవాలనుకుంటే అతని చేత అవును అనిపించుకోవడం అనివార్యం. కనుకనే ఓపిక పడుతోంది. అందుకే అసలు ఈ చిట్టిబాబుగాడిని మాటలతో కాదు, వీడి నోటి నుంచి మరో మాట రానివ్వకుండా ఉండేలాంటి పనులతో కొట్టి చంపాలి మనసులోని కసిగా అనుకుంది. ఆ పైన బలవంతాన ఓ చిరునవ్వు నవ్వింది. నాలాంటి వాళ్ళకు కూడా ఉద్యోగం ఇచ్చేవాడు ఉన్నాడు. చిదంబరం అని లేబర్ కాంట్రాక్టర్ అన్నమాట. నేను శోభ కలిసి పొద్దున్నే వెళ్ళి అతన్ని కలిశాం. రేపే వెళ్ళి ఓ కంపెనీలో చేరమన్నాడు. అందులో ఏవో ట్యాబ్లెట్లు తయారవుతాయట. జీతం నెలకి 9,000. వీలైతే ఓవర్ టైము అవి ఏవో ఉంటాయట. అవి కూడా చేసుకోవచ్చట. గడగడా అప్పజెప్పేసింది. చిట్టిబాబుకి నోట మాట రాలేదు. చూడబోతే శోభ రాకతో జానకిలో ధైర్యం తెగింపు కూడా పెరిగినట్టుగా అనిపించాయి.
దాంతో ఇక భోజనం చేయబుద్ధి కాక కంచంలోనే చెయ్యి కడిగేసుకుని లేచి వెళ్ళిపోయాడు. అతనలా ఎంగిలి పడకుండా వెళ్ళిపోవడం ఆమెకి బాధ కలిగించలేదు సరికదా. కుళ్ళు ఉద్యోగం చేసి సంపాదించడం మొదలెడితే తనెక్కడా అతని చెయ్యి దాటిపోతుందోనన్న భయం. మగబుద్ధి ఎక్కడికి పోతుంది? ఏదేమైనా తను రేపు వెళ్ళడం మాత్రం మానదు. వెళ్ళిపోతున్న చిట్టిబాబుని చూస్తూ గట్టిగా నిశ్చయించుకుంది జానకి. మర్నాడు ఉదయం 7:30 కల్లా ఉద్యోగానికి బయలుదేరుతుంటే, జాగ్రత్త జానకి అని మాత్రం చెప్పాడు చిట్టిబాబు. ఓడిపోయిన మొహం ఇంతకంటే ఇంకేం చెబుతాడు? పైగా శ్రేయోభిలాషలా మళ్ళీ జాగ్రత్త అంటూ ఫోజొకటి, జిడ్డు మొహం. కసిదీరా తిట్టుకుంటూ బయటపడింది. వెళ్ళగానే బస్టాప్లోనే కలిసింది శోభ. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి నడుచుకుంటూ చిదంబరం చెప్పిన కంపెనీకి చేరుకున్నారు. అక్కడంతా అదో రకమైన కెమికల్ వాసన అలుముకొని ఉంది. ఆ వాసనకి తలంతా నొక్కేసినట్టు, కళ్ళు మండుతున్నట్టు, కడుపులో తిప్పుతున్నట్టు అనిపించసాగింది జానకి. ఆ బాధలని భరిస్తూనే చుట్టూ చూసింది. బయట పెద్ద బోర్డుంది, ఇంగ్లీష్లో ఉంది. అదేమిటో కూడబలుక్కొని చదివినా జానకి అర్థం కాలేదు. శోభ మాత్రం చెరువుగా ముందుకు వెళ్ళిపోయి గేటు ముందున్న సెక్యూరిటీ గార్డ్ని ఏదో అడిగింది. వెంటనే అతనేదో చెప్పాడు. ఆ వెంటనే జానకి రా అంటూ పిలిచింది. ఆ పిలుపుతో ఆమె వెంట నడిచింది. లోపలికి వెళ్ళి చూస్తే కంపెనీ చాలా పెద్దదిగా కనిపించింది. అంత పెద్ద కంపెనీలోకి అడుగు పెట్టడం అదే ప్రథమం కావడంతో ఆమెకి చాలా కంగారుగా, ఇంకా చెప్పాలంటే ఉక్కిరి బిక్కిరిగా అనిపించింది. గొంతుకంతా పొడారిపోయి గుటక పడడం కష్టమైంది. శోభ వెంట లోపలికి నడుస్తోందన్న మాటే కానీ కాళ్ళు చేతులు వణికిపోసాగాయి. దానికి తోడు ఏవేవో మందులు కలగాపులగంగా కలిసిపోయిన వాసన వెగటుగా కడుపులో తిప్పేస్తోంది. శోభ మాత్రం ఇవన్నీ తనకి అలవాటే అన్నట్టుగా ధైర్యంగా చకచకా ముందుకు దూసుకుపోతోంది. అక్కడ చాలామంది హడావిడిగా తిరుగుతున్నారు. వాళ్ళల్లో ఒకరిద్దరిని ఆపి ఏవేవో అడిగింది శోభ. వాళ్ళేదో చెప్పారు. అది విని తలాడించి మళ్ళీ ముందుకు సాగుతోంది. జానకి మాత్రం ఏ ఒక్కటి బుర్రలోకి వెళ్ళట్లేదు. అంతా అయోమయంగా గందరగోళంగా ఉంది. కీ ఇచ్చి వదిలిన బొమ్మల శోభ ఎటు తీసుకువెడితే అటు వెళుతోంది. వెళ్ళి చివరికి ప్లాంట్ దగ్గర ఆగింది శోభ. ఇక్కడేనే మనం పని చేయాల్సింది అంది. చుట్టూ చూసింది జానకి. ఆ పరిసరాల్లో మందుల వాసన కొద్దిగా తగ్గినట్టుగా అనిపించింది. అక్కడ కనీసం 300 మంది ఉన్నారు. అంతా ఎవరి పనిలో వాళ్ళున్నారు. వాళ్ళందర్నీ కళ్ళు విప్పార్చుకొని చూసింది. రా లోపలికి వెడదాం చెబుతూనే దిక్కులు చూస్తున్న జానకి చెయ్యి పట్టుకుంది శోభ. అమ్మో, లోపలికి వెడితే ఎవరైనా తిడతారేమోనే భయంగా అంది. ఎవరు ఏమీ అనరు. అలా ఎవరైనా ఏదైనా అంటే వెంటనే మనల్ని చిదంబరం పంపించాడని చెప్పాలి. అప్పుడు ఎవరు ఏమీ అనరు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అక్కడ సూపర్వైజర్ ఉంటాడు, అతన్ని కలవాలి. అప్పుడు మనం ఏ పని చేయాలో అతను చెబుతాడన్నమాట. చెప్పేసి భయపడుతున్న జానకిని బలవంతంగా లోపలికి లాక్కొని పోయింది. బితుకుమంటూ శోభ వెనుక వెళ్ళిన జానకి అక్కడ ఉన్న సూపర్వైజర్ని చూడగానే నిఠారుగా అయిపోయింది. వెగటు వాసనల్ని పీల్చి అసహనంగా మారిపోయిన ఆమె ముఖం అతన్ని చూడగానే చెప్పలేనంత సంతోషంతో విప్పారింది. అతను మధుకర్. కళ్ళు విప్పార్చుకుని తననే చూస్తున్న జానకిని గమనించి నొసలు ముడేశాడు మధుకర్. అతను తమ వైపు చూడగానే చటుక్కున 2 చేతులు జోడించి నమస్తే సార్ అంది శోభ నవ్వుతూ. ఆమెనోసారి ఎగాదిగా చూసి ఏమిటిలా వచ్చారు, ఏం కావాలి అసహనంగా అడిగాడు. మమ్మల్ని చిదంబరం సార్ పంపించారు టక్కున చెప్పింది శోభ. అది విని ఆహా అన్నాడతను కాస్తంత నిర్లక్ష్యంగా. వెళ్ళి అక్కడ లేబుల్స్ అతికించే సెక్షన్లో పని చూడండి. అందులో సుచిత్ర ఉంటుంది. ఆవిడతో నేను పంపానని చెప్పండి. వెళ్ళండి చెప్పేసి మరోవైపుకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోతుంటే తన శరీరంలోని అతి ముఖ్యమైన భాగమేదో తన నుంచి విడిపోయినట్టుగా ఫీల్ అయింది జానకి. ఏం జరిగినా చూస్తూ ఊరుకోవడం తప్ప తను చేయగలిగింది కూడా ఏమీ లేకపోవడంతో బరువుగా భారంగా శోభతో కలిసి అతను చెప్పిన సెక్షన్లోకి నడిచింది. సుచిత్ర అంటే ఆ సెక్షన్కి సూపర్వైజర్. చూడడానికి చాలా అందంగా ఉంది. ముదురు ఆకుపచ్చ చుడీదార్లో ముట్టుకుంటే మాసిపోయేంత తెల్లగా మెరిసిపోతోంది. వయసు కూడా 25 కంటే ఎక్కువ ఉండవేమో అనిపించింది. పాలరాతి శిల్పంలా ఉన్న ఆమెను చూస్తుంటే జానకిలో అదో రకమైన అసూయ కలిగింది.
మధుకర్ పంపించాడనగానే మారు మాట్లాడకుండా ఇద్దరినీ వెంటబెట్టుకొని వర్క్ ప్లేస్కి తీసుకెళ్ళింది. వాళ్ళు ఏమేం చెయ్యాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఒక సీనియర్కి వాళ్ళిద్దరినీ అప్పజెప్పేసి వెళ్ళిపోయింది సుచిత్ర. ఇక అక్కడి నుంచి ఇద్దరూ పనిలో పడ్డారు. అది పెద్ద పెద్ద అట్టపెట్టెల మీద లేబుల్స్ అతికించే పని అయినా మొదటి రోజు కావడంతో జానకికి చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. తనది అనే ఒక పని, ఇది అనే ఒక ఉద్యోగం, ఇంత అనే జీతం, ఆ భావమే ఆమెకి అదో రకమైన తృప్తినిస్తోంది. ఆ రోజంతా గంటలు క్షణాల్లా గడిచిపోయాయి. సాయంత్రానికి జానకి చాలా అలసిపోయింది. ఆ అలసటలో సైతం అదో రకం తృప్తి. ఇంటికొచ్చాక కూడా ఇంటి పని, వంట పని రెట్టించిన ఉత్సాహంతో చేసేసింది. పనంతా పూర్తి చేసుకుని బయటకు వచ్చేసరికి అనన్య కనిపించింది. ముందుగా ఆమె పలకరిస్తుందేమోనని కాసేపు ఎదురుచూసింది జానకి. కానీ అనన్య ఈ లోకంలో లేనట్టుగా ఏదో ఆలోచిస్తూ కనిపించేసరికి ఇక తనే చొరవ చేసింది. హలో అనన్య గారు అంది. ఆ పలకరింపుతో ఉలిక్కిపడి ఇటు తిరిగిందామె. మీరా ఆశ్చర్యంగా అంది. ఏదో ఉద్యోగం చేస్తున్నట్టున్నారుగా, ఎప్పుడొచ్చారు ఆఫీస్ నుంచి మళ్ళీ అడిగింది. ఈసారి ఆశ్చర్యపోవడం జానకి వంతైంది. ఆ విషయం అనన్యకి అప్పుడే ఎలా తెలిసిందో అంతుపట్టలేదు. ఆ మాటే అడిగింది. నేను ఉద్యోగం చేస్తున్నట్టు మీకెలా తెలుసు? అదేం పెద్ద కష్టం కాదులేండి తేలిగ్గా అంది. నీలాంటి వాళ్ళకు అస్సలు కాదు మనసులోనే అనుకుంది జానకి. అది సరే, మీరు ఏదైనా ఉద్యోగం చేయొచ్చుగా, ఉచిత సలహా ఒకటి పారేసింది. నాకంత ఇంట్రెస్ట్ లేదు. పుడితే వెంటనే చెప్పండి, మా కంపెనీలోనే ఏదైనా ఒక ఉద్యోగం చూస్తాను అతిశయంగా అంది. తప్పకుండా చెప్తాను అనేసి నవ్వేసింది అనన్య. ఆ తర్వాత జానకి చేసే పని గురించి, ఆమె కంపెనీ గురించి అనన్య చాలానే అడిగింది. ఈసారి జానకి విసుక్కోలేదు, ఆమె మీద కోపం తెచ్చుకోనూ లేదు. ఎప్పుడూ కూపస్థ మండుకండ్లా ఇంట్లోనే ఉంటుందిగా, సరదాపడి అడిగినప్పుడు చెప్పాలి. తను కనుక ఉద్యోగం చేస్తోంది, ఏదో తనలాంటి వాళ్ళు కళ్ళకు కట్టినట్టు వివరించి చెబితే తప్ప, లేకపోతే అసలు కంపెనీలంటే ఎలా ఉంటాయో తెలుసుకునే అదృష్టం ఆమెకి లేదు అనుకుని జాలిపడింది జానకి. ఓపిగ్గా తీరిగ్గా ఆమె సందేహాలన్నింటినీ తీర్చింది. ఇంతలో అనన్య భర్త ఆఫీస్ నుంచి రావడంతో వాళ్ల సంభాషణకి తెరపడింది. భర్త రాగానే కంగారు పడిపోతూ హడావిడిగా వెళ్ళిపోయిన అనన్యను చూస్తుంటే జానకికి నవ్వొచ్చింది. కొందరి జీవితాలంతే, మొగుడి కాలికి చెప్పులా అలా బతకాల్సిందే అనుకుంటూ మరోసారి జాలిగా నిట్టూర్చింది. జానకి ఉద్యోగంలో చేరి అవాల్టికి సరిగ్గా 5 రోజులైంది. ఆ రోజు ఆదివారం, పిల్లలకి సెలవు కాబట్టి ఆ రోజు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. కానీ జానకికి సోమవారం సెలవు, చిట్టిబాబు షాపుకి మంగళవారం సెలవు. ఆ రోజు తను కంపెనీకి, భర్త షాపుకు వెళ్ళిపోతే ఇంట్లో పిల్లలు ఒక్కళ్ళు ఎలా ఉంటారన్న సందేహం వచ్చింది జానకికి. ఏదో 1 గంట 2 గంటలైతే వాళ్ళిద్దరినీ ఇంట్లో వదలడం సాధ్యమవుతుంది, కానీ రోజంతా అలాగే ఉంచడం వీలు కాదు. పోనీ ఎవరికైనా అప్పచెప్తే అనిపించింది. అలా అయినా రోజంతా పిల్లల్ని వాళ్ళింట్లోనే ఉంచుకొని జాగ్రత్తగా చూసే వాళ్ళెవరుంటారు ఆలోచించింది. ఆ క్షణంలో ఆమె కళ్ళ ముందు అనన్య కదిలింది. అవును, పిల్లా పీచు లేరు, ఇంట్లో ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది. తనకి వాళ్ళ గురించిన ఆలోచన ఉండదు, అనన్యకే చెప్పాలి నిర్ణయించుకుంది. బియ్యం పప్పు కడిగి కుక్కర్లో పడేసి స్టవ్ మీద పెట్టేసి పక్క పోర్షన్ వైపు కదలబోయేంతలో బెడ్రూమ్లోంచి చిట్టిబాబు పిలుపు వినిపించింది. జానకి అంటూ. విసుగ్గా అనిపించింది. విసుక్కుంటూనే బెడ్రూమ్లోనికి వచ్చింది. అక్కడ పిల్లలిద్దరూ మంచం మించి కిందికి దూకే ఆట ఆడుకుంటూ వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు. పిల్లల మొహాల్లోని ఉత్సాహాన్ని గమనించి మురిసిపోతున్నాడు చిట్టిబాబు. ఆ సంబరంలో అతను భార్య రాకని గమనించలేదు. జానకికి అసహనంగా అనిపించింది. అతన్ని పిలవడానికి నోరు రాలేదు. పోనీ భర్త గమనించే వరకు అక్కడే నిలబడ్డానికి టైం సరిపోదు. చిరాగ్గా అనిపించింది. అతని మీదున్న కోపం ఎగిరి గంతులేస్తున్న పిల్లల మీదకి మళ్ళింది. ఒక్కంగలో పిల్లల్ని సమీపించి ఇద్దరి వీపుల మీద చెరొకటి వడ్డించింది. ఆ దెబ్బతో వాళ్ళు భయపడి తండ్రి వెనక్కి చేరిపోయారు. అనవసరంగా పసివాళ్ల మీద చెయ్యి చేసుకున్న భార్యని విచిత్రంగా చూశాడు చిట్టిబాబు. నన్ను పిలిచిన పనేమిటి? అతని దృష్టి తన వైపు తిరగగానే అడిగింది. ఏం లేదు, నాకు పిల్లలకి బాక్సులు సర్ది ఇచ్చేయి. ఇద్దరినీ నాతో పాటు షాపుకు తీసుకుపోతాను. ఈ రోజంతా వాళ్ళు అక్కడే ఉంటారు చెప్పాడు. అప్పుడు నాలుగు ఖర్చుకుంది జానకి. అవును కదూ, అతనిది తనలాగా కంపెనీ కాదు, సొంత షాపు. అతనే దానికి యజమాని. అక్కడికి పిల్లల్ని తీసుకువెళ్ళినా అతన్ని ఆపేవాళ్ళు, అభ్యంతర పెట్టేవాళ్ళు ఎవరూ ఉండరు.
ఏదేమైనా పిల్లల గురించి తనకంటే అతనే బాగా ఆలోచిస్తాడు అనుకుంది. అసలు ఆ ఆలోచన తనకెందుకు రాలేదో అర్థం కాలేదు ఆమెకి. వెంటనే వంటింట్లోకి నడిచింది. చకచకా వంట చేసేసి ముగ్గురికి ఒకే ఒక పెద్ద క్యారియర్లో భోజనం సర్ది పెట్టేసింది. దాన్ని అందుకుని పిల్లల్ని తీసుకుని చిట్టిబాబు వెళ్ళిపోయాడు. ఓ పెద్ద సమస్య తీరిపోయినందుకు తేలిగ్గా నిట్టూర్చి ఇంటికి తాళం వేసి బయటపడింది జానకి. బస్టాప్కి చేరుకునేసరికి అక్కడ శోభ కనిపించలేదు. ఎప్పుడూ తనకంటే ముందే అక్కడ సిద్ధంగా ఉండే ఆమె ఆ రోజు ఇంకా ఎందుకు రాలేదో అర్థం కాలేదు. మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ కంపెనీ దగ్గరికి చేరుకోవడానికి సరిగ్గా అరగంట పడుతుంది. టైం చూసుకుంటే అప్పటికే 8 అయిపోయింది. తను 8:30 అయ్యేసరికల్లా ప్లాంట్లో ఉండాలి, లేకపోతే సుచిత్ర కోప్పడుతుంది. ఆమె ఎంత అరిచినా సాటి ఆడది కనుక ఏదో ఒక కారణం చెప్పి కాసిన్ని కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోతుంది. గత 4 రోజులుగా ఆమెని బాగా గమనించి జానకి కనుక్కున్న విషయం అది. కానీ వచ్చే చిక్కంతా గేటు దగ్గరే. దేవుడు కరుణించిన పూజారి వరమివ్వనట్టుగా సెక్యూరిటీ గార్డు 8:30 అయ్యేసరికల్లా గేటు వేసేస్తాడు. 8:30కి ఒక్క సెకను ఎక్కువైతే ఇక చీమని దోమని కూడా లోపలికి వెళ్ళనివ్వడు. అంత స్ట్రిక్ట్ అతను. జానకి భయమంతా ఆ స్ట్రిక్ట్ ముసలి గార్డ్ గురించే. ఒకవైపు టైం అవుతోందని ఆందోళన పడుతుంటే ఆశ చావక శోభ కోసం మరో 5 నిమిషాలు వెయిట్ చేసింది. అయినా ఆమె రాలేదు. ఒకసారి ఫోన్ చేసింది. అది కాస్త స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎందుకు రాలేదో, ఏదో అయ్యుంటుంది. లేదా టైంకే బయలుదేరినా దారిలో లేట్ అయి ఉంటుంది. ఇప్పుడో ఇంకాసేపట్లోనూ వచ్చేస్తుంది అనుకుంటూ మళ్ళీ ఫోన్ చేసింది. అప్పుడు స్విచ్ ఆఫే వచ్చింది. ఓపిగ్గా ఇంకో 5 నిమిషాలు చూసింది. అప్పటికీ శోభ జాడలేదు. టైం చూసుకుంటే 8:10. ఇక తప్పనిసరి బయలుదేరింది. పక్కన శోభ తోడు లేకుండా ఒంటరిగా వెళ్ళాలంటే జానకికి ఏదోగా అనిపించింది. కానీ తప్పదు. ఇల్లు వదిలేసి ఆమె బయటే గడపాలనుకుంటే అందుకు ఉద్యోగం తప్పనిసరి. తనకి ఇప్పుడు శోభ కంటే ఉద్యోగమే ముఖ్యం అనుకుంటూ పరుగులాంటి నడకతో బయలుదేరిన కంపెనీ గేట్ దగ్గరికి చేరుకునేసరికి 8:35 అవనే అయింది. టైం చూసుకోగానే జానకి గుండె గుబిల్లుమంది. అదురుతున్న గుండెతో గేటు దగ్గరికి దారి తీసింది. అదృష్టవశాత్తు అక్కడ ముసలి గార్డు లేడు. ఎవరో కొత్త కుర్రగార్డు ఉన్నాడు. దగ్గరగా వచ్చిన జానకిని చూడగానే గేటు తెరిచాడు. తడబడుతున్న అడుగులతో లోపలికి నడిచింది జానకి. జోసెఫ్ రాలేదా? గేటు లోపలికి వచ్చేశాక రిజిస్టర్లో పేరు టైము రాసి సంతకం పెడుతూ కుర్రగార్డుని ఆరా తీసింది. లేదు, ఫీవర్ చెప్పాడతను. అదేదో తన కోసమే వచ్చుంటుంది. లేకపోతే అతనే ఉండుంటే కనుక ఈ పాటికి తను వెనక్కి తిరిగి ఇంటి ముఖం పట్టాల్సి వచ్చేది. ఒకరోజు జీతం పోయేది. అంతా తన మంచికే. నిట్టూర్చి అడుగులు ముందుకు వేసింది. సెక్షన్లోకి వెళ్ళేసరికి అక్కడంతా నానా కంగాళిగానూ ఉంది. అంతా కీసరబాసరగా కబుర్లు చెప్పేసుకుంటున్నారు తప్ప ఎవరూ ఇంకా వర్క్ మొదలు పెట్టలేదు. సుచిత్ర మేడం రాలేదా? పక్కనున్న ఆమెని ఆరా తీసింది. లేదు, ఈరోజు లీవ్ పెట్టారట చెప్పి తోటి వర్కర్లతో కబుర్లలో పడిపోయిందామే. అందుకే వాతావరణం ఇలా ఉంది. లేకపోతే వర్కర్స్ కంటే ఒక పావుగంట ముందే సెక్షన్లోకి వచ్చేసి ఆమె ఉంటే వీళ్ళందరూ ఇంత స్వేచ్ఛగా ఉంటారా అనుకుంది. ఆ సెక్షన్లో జానకికి కొత్త వాళ్ళెవరూ ఇంకా పరిచయం కాలేదు. అందుకే అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆమె మాత్రం ప్రేక్షకురాలిగా, శ్రోతగా, ఒంటరిగా ఓ పక్కగా మిగిలిపోవలసి వచ్చింది. అలాంటి సమయంలో శోభ పక్కనుంటే బాగుండేది అనిపించింది. రోజు సుచిత్ర ఉంటుంది కనుక సెక్షన్లో పక్కపక్కన కూర్చొని పని చేయడానికి తప్ప శోభతో మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు అటు సుచిత్ర రాకపోవడం, ఇటు శోభ లేకపోవడం జానకికి బోర్ కొట్టినట్టయింది. అసలు తను కూడా రాకుండా ఉండుంటే బాగుండేది అనుకుంది. రోజు నీతో వచ్చే అమ్మాయిది? ఆమెను ప్రశ్నించారెవరో. రాలేదు. ఆలోచనల్లోంచి బయటపడుతూ జవాబిచ్చింది. ఎందుకు? వెంటనే మళ్ళీ ఆరా. తెలీదు చెప్పింది. ఆమె ఇంకేమీ అడగలేదు. పోనీ తనే కల్పించుకొని ఏదైనా మాట్లాడాలని జానకి అనుకోలేదు. శోభ పక్కన లేకపోవడం వల్ల ఆమె మనసంతా వెల్తిగా అయిపోయింది. ఆలోచనల్లోంచి బయటపడి దీర్ఘంగా నిట్టూర్చింది. మరోసారి చుట్టూ చూసింది. ఎవరికీ పని ధ్యాస లేదు, కబుర్ల ధ్యాస తప్ప. పోనీ చేద్దామంటే ఆ రోజు ఏం పని చేయాలో సూపర్వైజర్ వచ్చి చెబితే తప్ప తెలీదు. మొన్నటి వరకు లేబుల్స్ అంటించడం, ఆ తర్వాత ప్యాకింగ్, నిన్నంతా మళ్ళీ లేబుల్స్ అంటించడం, నిన్నటితో ఆ వర్క్ అయిపోయిందని చెప్పారు. ఇక ఇవాళ ఏం చేయాలో తెలియదు అనుకుంటూ మరోసారి నిట్టూర్చింది జానకి.
చుట్టూ ఎందరున్నా ప్రత్యేకంగా ఆమెతో మాట్లాడే వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో ఒంటరితనం విసుగ్గా అనిపించింది. కూర్చున్న చోటు నుంచి లేచి ఎదురుగా కనిపిస్తున్న విండో దగ్గరకి నడిచింది. అక్కడి నుంచి ప్లాంట్ వెనుక భాగం మొత్తం స్పష్టంగా కనిపిస్తోంది. నడుము ఎత్తు పెరిగిపోయిన గడ్డి మొక్కలు, తుప్పలు, మధ్య మధ్య తుమ్మ చెట్లు, అక్కడంతా ఒక చిన్నపాటి అడవిలా ఉంది. అందులో పాములు కూడా ఉండొచ్చేమోనన్న అనుమానం ఆమెకి కలగకపోలేదు. అలా ఏదైనా పాము పాక్కుంటూ వచ్చి ఎవరినైనా కాటేస్తే ఎంత ప్రమాదం! ప్లాంట్ ముందు భాగం అంతా చిన్న గడ్డి మొక్క కూడా లేకుండా ఎంతో శుభ్రంగా ఉంటుంది. అక్కడంత శ్రద్ధ తీసుకొని వెనుక భాగం గురించి మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. చుట్టుపక్కలంతా శుభ్రంగా ఉంటేనే కదా ఏ పురుగు పుట్ర రాకుండా ఉండేది. ఆలోచనల్లో పడి కొట్టుకుపోతున్న జానకికి వెనుక నుంచి వినిపిస్తున్న గొడవ హఠాత్తుగా సద్దుమణిగిపోవడం, అక్కడంతా సూది మొన కింద పడితే వినిపించేంత నిశ్శబ్దంగా మారిపోవడం గమనించలేదు. ఇంతలో, ఇక్కడికి మీరంతా వచ్చేది ప్లాంట్లో వర్క్ చేయడం కోసం, అంతే తప్ప విండోల దగ్గర, డోర్ల దగ్గర నిలబడి చోద్యం చూడటానికి కాదు. ఖంగుమంటూ ఓ కంఠం కటువుగా వినిపించేసరికి అదిరిపడి వెనక్కి తిరిగింది జానకి. ఎప్పుడొచ్చాడో ఏమో మధుకర్ నిలబడి ఉన్నాడక్కడ. సూటిగా ఆమెనే చూస్తున్నాడు. అతనన్న ఆ మాటలు ఆమెని ఉద్దేశించి అన్నవే. అతనొక్కడివే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరి చూపులు తన మీదే ఉన్నాయన్న విషయం తెలిసేసరికి జానకి ఒంటి నిండా చెమటలు పట్టాయి. ఛీ, విధవ ఆలోచనలు! ఎక్కడున్నా తనని వదలడం లేదు. పరధ్యానంలో పడి వెనక అతనొచ్చింది కూడా గమనించుకోలేకపోయింది. అనవసరంగా అందరిలోనూ దోషిగా నిలబడాల్సి వచ్చింది అని తనని తిట్టుకుంది. తలెత్తి మధుకర్ వైపు చూడాలంటేనే భయంగా అనిపించి తలొంచుకొని నేల చూపులు చూడసాగింది. మీ సెక్షన్ సూపర్వైజర్ రానంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేయడమేనా? మీరేమైనా చిన్నపిల్లలా, లేకపోతే బుద్ధి జ్ఞానం లేనివాళ్ళా? అలా గోలగోలగా అరుస్తారెందుకు? స్కూల్ పిల్లల్ని టీచర్ తిడుతున్నట్టుగా మధుకర్ తమని అలా తిట్టేస్తుంటే ఒక్కరు కూడా నోరు మెదపలేదు. జానకి మాత్రం ఆ తిట్లు వింటోంటే రోషంగా అనిపించింది. మేం వర్కర్లమైనంత మాత్రాన నువ్విలా తిట్టిపోసేయాలా? మేము మనుషులమే, మా పట్ల కాస్తంతైనా గౌరవం మర్యాద చూపాల్సిన అవసరం లేదు అని అతన్ని నిలదీయాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ పక్కన శోభ లేదు. అందున తనకి ఈ కంపెనీ ఉద్యోగం అన్నీ కొత్త. ఎవరిని ఏమంటే ఏం ముంచుకు వస్తుందోనన్న భయంతో నోరు మూసుకుంది. ఆ రోజు ఏం పని చేయాలో అందరికీ చెప్పేసి మరోసారి అందరినీ తిట్టేసి అప్పుడు వెళ్ళాడు మధుకర్. జానకి అతని మీద పీకల దాకా కోపం వచ్చింది. వర్క్ చేస్తోందన్న మాటే గాని మనసు పని మీద లగ్నం కావడం లేదు. దృష్టి మొత్తం మధుకర్ తిట్టిన తిట్ల మీదే కేంద్రీకృతమైపోయింది. అరగంట గడిచింది. ఇంతలో, ఇక్కడ జానకి ఎవరు అన్న ప్రశ్న వినిపించింది. చేస్తున్న పని ఆపేసి చటుక్కున తలెత్తి చూసింది జానకి. మధుకర్ సార్ రమ్మంటున్నారు అని చెప్పేసి ఇక తన పని అయిపోయినట్టుగా వెనక్కి తిరిగాడు కబురు తెచ్చిన వ్యక్తి. అందరి చూపులు కుతూహలంగా జానకి వైపు తిరిగాయి. వాళ్ళందరూ చూసిన చూపులకి ఆమె గుండె ఒక్క క్షణం ఆగిపోయి తిరిగి కొట్టుకోవడం మొదలెట్టింది. మధుకర్కి తనతో ఏం పని? అసలు ఇక్కడ ఇంతమంది ఉండగా అతను ప్రత్యేకంగా తననే ఎందుకు పిలిచినట్టు? పనిలో ఏమైనా పొరపాట్లు చేసిందా? అది గమనించి ఇందాకట్లా కేవలం తిట్టిపోయడానికే పిలిచాడా? ఇప్పుడు తను అతని ముందుకు వెడితే మధుకర్ తనని చెడామడా తిట్టేస్తే అప్పుడు తనేం చేయాలి? జానకి మనసు పరిపరి విధాలా పోతోంది. పిలుపు వచ్చి ఇంతసేపైనా ఎంతకీ ఆమె కదలకపోవడం చూసి అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇంకా ఎంతసేపలా ఆలోచిస్తూ కూర్చుంటావు? తొందరగా వెళ్ళు, లేకపోతే సార్కి కోపం వస్తుంది. ఓ సీనియర్ చేసిన హెచ్చరికతో ఈ లోకంలోనికి వచ్చి పడింది. ఇక తప్పదన్నట్టుగా పైకి లేచి బయటికి నడుస్తుంటే చేరి వారం కాకుండానే సార్ కంట్లో పడింది బిడ్డ. గొణిగారెవరో. ఇంక వదలడు, పగ సాధిస్తాడు. మరెవరో జాలిగా అన్నారు. వెనక నుంచి వినపడుతున్న ఆ మాటలకి అడుగు ముందుకు సాగలేదు జానకి. కానీ ఆగితే కుదరదు కనుక జంకుతూనే పడుతూ లేస్తూ సూపర్వైజర్లు కూర్చునే రూమ్ దగ్గరికి చేరుకుంది. వెడుతూనే చుట్టూ వెతికింది. అక్కడ ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూ కనిపించిన వాళ్ళందరినీ పలకరిస్తుండే ముసలావిడ కోసం ఎక్కడా కనపడలేదామె. ఆవిడ గురించి ఆలోచిస్తూనే రూమ్లోకి అడుగుపెట్టింది. ఆమె లోపలికి వెళ్ళేసరికి మధుకర్తో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళెవరో ఆమెకి తెలీదు. కానీ ముగ్గురు ఇంగ్లీష్లో ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు. మిగిలిన ఇద్దరి ముఖాలు గంభీరంగా ఉంటే మధుకర్ ముఖం మాత్రం చెక్కిన కందగడ్డలా ఉంది. పరిస్థితిని బట్టి వాళ్ళేదో తీవ్రమైన సమస్య గురించి చర్చించుకుంటున్నారని మాత్రం జానకి అర్థమైంది.
ఆమె రావడం చూసి మాట్లాడుతున్న వాడల్లా టక్కున ఆగిపోయాడు మధుకర్. ఎందుకో పిలిచారట? అతని వైపు చూస్తూ అడిగింది. ఆ పక్క రూంలో టీ ఉంటుంది, మా ముగ్గురికి తెచ్చిపెట్టు చెప్పాడు. ఆ స్వరంలో ఒక యజమాని పని మనిషికి చెబుతున్నంత అధికారం తొంగి చూసింది. అతను చెప్పిన పద్ధతి జానకికి నచ్చలేదు. కానీ తప్పదు, ఉద్యోగంలో అతను తనకంటే పై హోదాలో ఉన్నాడు. అందుకే బలవంతాన అక్కడి నుంచి కదిలింది. అతి పెద్ద డైనింగ్ టేబులు, దాని చుట్టూ కుర్చీలు, గ్లాసులు, వాటర్ జగ్గులు, పక్క రూమ్ తలుపు తెరవగానే కనిపించిన వాటన్నింటినీ కళ్ళు విప్పార్చుకొని చూసింది. ఇదేనేమో శోభ తరచూ చెప్పే లంచ్ రూమ్ అనుకుంది. దాని గురించి జానకికి ఆమె ఏవో మాటల మధ్య ఓసారి చెప్పింది. వర్కర్లకి లంచ్ రూమ్ వేరే ఉంది. అదో పెద్ద హాల్. అక్కడ ఇలా కూర్చోవడానికి కుర్చీలు, టేబుల్స్ ఏవీ ఉండవు. కనీసం తాగడానికి మంచినీళ్ళ గ్లాసులు కూడా ఉండవు. ఇక్కడ చూస్తే అన్నీ ఉన్నాయి. దానికి దీనికి ఎంత తేడా! కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకునేది వర్కర్లు. వాళ్ళకి ఏ సౌకర్యాలు ఉండవు, ఎక్కువ జీతాలు ఉండవు. హాయిగా కుర్చీల్లో, ఫ్యాన్ల కింద, ఏసీల్లోనూ కూర్చునే వాళ్ళకే అన్ని సౌకర్యాలు, వేలకి వేల జీతాలును. కష్టపడేవాడికి కడుపు నిండదు. కడుపు నిండిన వాడికి కష్టమంటే ఏమిటో తెలియదు. నిట్టూరుస్తూ అనుకుంది. నెమ్మదిగా లోపలికి నడిచింది. ఓ పక్కగా టేబుల్ మీద కనిపించాయి ఫ్లాస్కు, కప్పులు. ఫ్లాస్క్ తెరిచి 3 కప్పుల్లోకి టీ వంపి వాటిని ట్రేలో పెట్టుకుని తీసుకెళ్ళింది. టీ తెమ్మంటే ఇంతసేపా? యువతల మేం బుర్రలు పగిలి చచ్చిపోతుంటే కప్పు అందుకుంటూ కసిరినట్టుగా అన్నాడు మధుకర్. జానకికి మనసు చివుక్కుమంది. పైగా తిట్టడమే తన ఉద్యోగ ధర్మం అన్నట్లు ఆ తిట్లన్నీ పడడం, వర్కర్ల జన్మ హక్కు అన్నట్టుగా ప్రవర్తిస్తున్న అతన్ని చూస్తుంటే ఆమెకి అరికాలు అంట నెత్తికెక్కింది. అన్నీ బలవంతాన నిగ్రహించుకుంది. నాకు ఈ ఉద్యోగం, పరిసరాలు అన్నీ కొత్త. ఎక్కడ ఏమేమి ఉన్నాయో వెతుక్కొని తెచ్చేసరికి ఆలస్యమైంది. సంజాయిషి ఇచ్చినట్టు కాక అతనికి సమాధానం ఇస్తున్నట్టుగా కొంచెం విసురుగా అంది. అసలే కోపం మీదున్నాడు. ఆ పైన జానకి తలబిరుసు సమాధానం అతనికి చర్రుమనిపించింది. కొత్త కాదు, పొగరు. ఇంటి దగ్గర గంటల తరబడి చేసుకున్న మేకప్ చెరిగిపోతుందన్న భయం. సార్లకి టీలు అందించడం తక్కువ పని కాబట్టి చేయకూడదు అన్న అహంకారం. అరిచేశాడు. ఆ అరుపులకి ఆమెలోని సహనం చచ్చిపోయింది. చేతిలో ఉన్న ట్రేని ఠక్కున అక్కడ పెట్టేసింది. మామూలుగా ఏదైనా విషయంలో సరైన ఆలోచన, సరైన నిర్ణయం తీసుకోవడం లాంటి విషయాల్లో ఆమె కొంచెం బలహీనరాలేమో కానీ ఎదుటివాళ్ల మీద తిరగబడడంలో, మాటకి మాట సమాధానం చెప్పడంలో, ప్రతీకారం తీర్చుకోవడంలో జానకి చాలా బలవంతురాలు. అందుకే ఇక ముందు వెనక ఆలోచించలేదామే. కట్టు బొట్టుల విషయంలో మేం మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం. మేం వస్తున్నది ఇక్కడ వర్క్ చేయడానికి, అంతే తప్ప మీలాంటి వాళ్ళకి కాఫీలు, టీలు అందిస్తూ మీరనే మాటల్ని, అడ్డమైన తిట్లని పడ్డానికి కాదు. వర్కర్లంటే వాళ్ల పని ప్లాంట్ వర్కే. అది దాటి ఇలా రావాల్సిన అవసరం లేదు. పళ్ళ బిగున ఒక్కో అక్షరం ఒత్తి పలికింది. అదంతా ఆమెకి శోభే చెప్పింది. ఒక పెద్దావిడ తమతో పాటు రాకుండా ఎంతసేపు ఎవరో ఒకరిని పలకరిస్తూ వరండాలోనే తిరుగుతూ కనిపించేసరికి ఆమె గురించి అడిగినప్పుడు చెప్పింది. అది కూడా జస్ట్ అంతకు ముందు రోజునే. ఆ పరిసరాల్లోకి రాగానే మొదట జానకి వెతికింది కూడా సార్లకి టీలు ఇచ్చే ఆమె కోసమే. అందుకే అంతలా అన్నీ తెలిసినట్టు మాట్లాడగలిగింది. కానీ లేకపోతే ఇన్నిన్ని సంగతులు అసలు ఆమెకి తెలిసేవే కావు. అవి మాత్రమే కాదు, శోభ ఇంకా ఇంకా చాలా విషయాలే చెప్పింది. ఒకటి అడిగితే 10 చెప్పడం ఆమెకు అలవాటు. అదే ఇప్పుడు జానకికి ఉపయోగపడింది. ఒక ఆడది, అందున తన కింద పనిచేసే ఒక వర్కర్ సాటి ఉద్యోగుల ముందు తనని ఎదిరించడం అతనికి అవమానంగా అనిపించింది. తల కొట్టేసినంత పని అయింది. దాంతో అతని మొహం ఎర్రబడింది. ఇక ఆవేశం ఆపుకోలేకపోయాడు. ఏమిటి పెద్ద హీరోయిన్లా పోజులు కొడుతున్నావు? సూపర్వైజర్నని మర్చిపోయి మరీ నన్నే ఎదిరిస్తున్నావు? ఏం చూసుకుని నీకింత పొగరు? ఆఫ్టర్ ఆల్ హెల్పర్వి. మేము ఏం చేయమంటే అది చచ్చినట్టు చేసి తీరాలి. ఆఖరికి మీరు నైట్ డ్యూటీలు చేస్తున్నప్పుడు మేం కనుక ఒకసారి పక్కకి రమ్మంటే వచ్చి తీరాలి. అడిగిన వెంటనే మా ముచ్చట తీర్చి తీరాలి. లేదంటే ఇక్కడ మీరు ఉండరు, మీ ఉద్యోగాలు ఉండవు ఆవేశంగా అన్నాడు. ఆ మాటలు వింటుంటే జానకికి మిన్ను విరిగి నిలువున తన నెత్తిమీదే కూల్తున్నట్టుగా, కాళ్ల కిందనున్న భూమి బద్దలైపోయి తను అందులోకి దిగబడిపోతున్నట్టుగా అనిపించింది. ముఖ్యంగా అతనన్న ముచ్చట తీర్చాలి అన్న మాటకి ఒళ్ళంతా అవమానంతో నిలువునా దహించుకుపోయింది. దాన్ని భరించలేనట్టుగా గుండె లోతుల్లో కట్టలు తెగిన గోదార్లు కళ్ళలోంచి పొంగుకొచ్చి కండ్రెప్పుల గట్లు దాటి జర్రున బుగ్గల మీదకి జారాయి. అసలు నువ్వెంత, నీ ఉద్యోగం ఎంత?
సంస్కారం మంచితనం లేని నీ దగ్గర వర్కర్గా చేసే కంటే రోడ్డు మీద ముష్టెత్తుకోవడం మరింత గౌరవంగా ఉంటుంది అనేయాలన్నంత ఆవేశం వచ్చింది. ఎడమకాలి చెప్పు తీసుకొని ఎడాపెడా వాయించేయాలన్నంత బలమైన కోరిక కొద్ది క్షణాలు ఆమెని పట్టి కుదిపేసింది. అవమానం నవనాడుల్ని కృంగదీస్తుంటే బాధ గొంతులో అడ్డుపడిపోయి ఆమెని అనాల్సిన 4 మాటలు అనకుండా చేయాల్సిన కాస్త పని చేయనీయకుండా అడ్డుకుంది. కొంచెం కూడా మంచితనం లేని అతని ముందు ఇంకొక క్షణం కూడా నిలవాలనిపించక గిర్రున వెనక్కి తిరిగి బయటికి వచ్చేసింది. ఎంత ప్రయత్నించినా దుఃఖం ఆగలేదు. జరిగిన అవమానానికి గుండె భగ్గున మండిపోతోంది. ఎక్కడి పని అక్కడే వదిలేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది. కానీ అలా వెళ్ళడం కుదరదు కనుక ఏడుస్తూనే వర్క్ చేసింది. మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటూ ముక్కు ఎగబీలుస్తూ వెక్కుతూ పనిచేస్తున్న జానకిని అక్కడ ఉన్న కొందరు వింతగా చూశారు. ఇంకొందరు ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే అన్నట్టుగా చూసి చూడనట్టుగా ఉండిపోయారు. వర్కర్స్ అంటే గతిలేక వచ్చేవాళ్ళు కనుక తాము ఎన్ని తిట్టినా పట్టించుకోకుండా కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదుకుంటూ వర్క్ చేసుకుపోతారే తప్ప మానేసి వెళ్ళిపోయేంత సాహసం మాత్రం చెయ్యరని మధుకర్ అభిప్రాయం, అనుభవం కూడా. అందుకే అతను వర్కర్స్తో అంత దురుసుగా వ్యవహరిస్తుంటాడు. మధుకర్ విషయం పూర్తిగా తెలిసిన వాళ్ళు కాసేపు గుసగుసలాడుకున్నారు. అన్నీ తెలిసినా అతనంటే భయపడిన వాళ్ళు కాసేపు అతన్ని కసిదీరా తిట్టుకున్నారు. అయితే అందరూ ఏదో ఒక సందర్భంలో జానకిని మాత్రం యథాశక్తి ఓదార్చుతూనే ఉన్నారు. అలా అనునయిస్తూనే అసలేం జరిగింది, సారి ఏమన్నాడు అంటూ ఆమె ఏడవడానికి గల కారణాన్ని తెలుసుకోవడం కోసం నొక్కి నొక్కి ఆరాలు తీస్తూనే ఉన్నారు. గుచ్చి ప్రశ్నిస్తూనూ ఉన్నారు. పనిలో పనిగా ఇలాంటి వాటిని సుచిత్ర మేడం భరించదు కాబట్టి మేడం రాగానే ఆవిడికి చెప్పు అని కొందరు, రేపటి వరకు ఎందుకు, జీఎం సారో ప్లాంట్ మేనేజరో ఇటువైపు వస్తారు కదా, రాగానే వాళ్లతో చెప్పు, మధు సార్ని పిలిచి వాళ్లే అడుగుతారు అని మరికొందరు సలహాలు ఇస్తూనూ ఉన్నారు. వాళ్ళంటున్న మాటలన్నీ చెవిన పడుతూనే ఉన్నా జానకి మాత్రం ఎవరికీ ఏమీ చెప్పలేకపోయింది. పెదవి విప్పితే గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖం మొత్తం బయటికి వచ్చేస్తుంది. అసలైనా ఏదో రకంగా ఎలాగోలా చెప్పడానికి మధుకర్ అన్నవి మామూలు మాటలా? అవి వింటే ఎటువంటి ఆడదానికైనా చావాలనిపిస్తుంది. అలాంటి మాటలవి. పరాయి వాళ్ల సంగతిలా ఉన్నా కనీసం ఆమెకి అత్యంత ఆప్తురాలైన శోభకి కూడా మనసు విప్పి చెప్పుకోలేని మాటలవి. అందుకే వాటిని ఎవరితోనూ చెప్పుకోలేక, అలా అని బాధని చెప్పుకోకుండా ఉండలేక జానకికి నరకం కనిపిస్తోంది. సరిగ్గా అప్పుడే పొలం మీద పుట్రలా మరో కబురు. రేపు సెలవు లేదు. ఉందనుకుని ఎవరైనా మానేస్తారేమో, మానకుండా అందరినీ రమ్మని చెప్పారు మధు సార్. రేపు వర్క్ చేసిన వాళ్ళందరికీ ఓటీ ఇస్తారట. ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది కనుక చెప్పా పెట్టకుండా ఏ ఒక్కరూ మానకూడదని సార్ మరీ చెప్పమన్నారు. ఇది విషయం. ఆ వార్త వినగానే మరింత ఏడుపొచ్చింది జానకికి. ఎందుకంటే ఇవాళ జరిగిన దానికే గుండె మండిపోతోంది ఆమెకి. 1-2 రోజుల పాటు ఎవరికీ కనపడకుండా ఇంట్లో కూర్చొని హాయిగా గుండె బరువు తీరేలా ఏడవాలనుకుంది. ఎక్కడికి రాకుండా ఇంట్లోనే ఉండిపోవాలనుకుంది. అలాంటి కోరిక ఆమెకి మొట్టమొదటిసారిగా కలిగింది. కానీ అదే నెరవేరకుండా ఇప్పుడు ఈ నోటీసు లాంటిది కబురు జానకి మనసుని అల్లకల్లోలం చేసి పారేసింది. ప్రప్రథమంగా ఇల్లు వదిలి రావడానికి బెంగగా అనిపించింది. ఛీ, అనుకున్నది అనుకున్నట్టుగా చేసేందుకు లేకుండా ఈ వర్క్ ఒకటి అని తిట్టుకుంది కూడా. అయితే ఇలా అనుకునే సందర్భాలు మున్ముందు ఇంకా చాలా రాబోతున్నాయని, దానికి ఇది నాంది మాత్రమే అన్న నిజం ఆ క్షణంలో ఆమెకి తెలీదు. ఎలాగో అతి ప్రయత్నం మీద సాయంత్రం వరకు ఓపిక పట్టింది. వర్కింగ్ అవర్స్ అయిపోగానే క్షణం ఆలస్యం చేయకుండా బయటపడింది. జరిగిన అవమానానికి నవనాడులు కృంగిపోతున్నట్టు అనిపిస్తుంటే అడుగు తీసి అడుగు వేయడం కష్టమైంది. పోనీ ఆటో ఏదైనా ఎక్కి వెళ్ళిపోదామంటే అది ఆటోలు దొరికే చోటు కూడా కాదాయే. అన్నీ తెలిసినా ఆమె మనసు ఆటో వస్తే బావుణ్ణు అని కోరుకోవడం మాత్రం మానలేదు. సరిగ్గా అప్పుడే అదృష్టం ఆమె పక్షానే ఉన్నట్టుగా రయ్యన దూసుకుంటూ వచ్చిన ఆటో ఒకటి ఆమె పక్కన ఆగింది. వస్తారా? ఆటోలోంచి తల బయట పెట్టి అడిగాడు డ్రైవర్. షేరింగ్ ఆటో అది. లోపల అప్పటికే చాలామంది ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆమెకి చోటు లేదు. అయినా డ్రైవర్ ఆపాడు. డబ్బు కోసం కక్కుర్తి. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించేయాలన్న తాపత్రయం. జానకికి ఆలోచించలేదు. అలాగే ఎక్కి సర్దుకొని కూర్చుంది. వెంటనే భారంగా ముందుకు కదిలింది ఆటో. బస్టాప్ రాగానే జానకి దిగిపోయింది. అక్కడి నుంచి శోభ దగ్గరికి వెడితే బావుండుననిపించింది. కానీ అప్పటికే సన్నగా చీకట్లు ముసురుకుంటున్నాయి.
స్నేహితురాలి ఇంటి వరకు వెళ్ళినా తిరిగి రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఆ ఉద్దేశంతోనే తిన్నగా ఇంటి దారి పట్టింది. కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి చేరుకునేసరికి మమ్మీ అంటూ గుమ్మంలోకే ఎదురొచ్చి కాళ్ళకి చుట్టుకుపోయారు పిల్లలు. సాయంత్రం భోజనాలు కూడా కానిచ్చేసినట్టుగా వాళ్ళ మూతులింకా తడితడిగా మెరుస్తున్నాయి. అసలే ఆమెకి మనసు బావుండలేదు. వచ్చి కాళ్ళకి చుట్టుకున్న పిల్లల్ని చూస్తే మరీ విసుగ్గా అనిపించింది. చిరాగ్గా వాళ్ళని విదిలించేసి వెళ్ళి సోఫాలో కూలబడింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.